స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని కృపను బట్టి దేవుడు మరి మన ఎడల మరి ఆయన చూపిస్తున్న శ్రద్ధ మరి చాలా గొప్పది కనుక మరి ఈ దినం మరి మరొక నెలను చూడడానికి దేవుడు బహుమానం కింద ఇచ్చాడు. అంతేకాదు మరి ఈ బ్లాక్ బోర్డ్ పరిచర్య మరి ప్రారంభించి ఈ దినానికి 4 సంవత్సరాలు పూర్తయి మరి 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా మరి దేవుడు ఈ పరిచర్యను మీ బ్లాక్ బోర్డ్ ప్రతి దినము రాసి మరి పెట్టడం అంటే మరి దేవుని కృపను బట్టి 4 సంవత్సరాలు కొనసాగించగలిగాం. మరి అందుని బట్టి దేవునికి వందనాలు. మరి 5వ సంవత్సరం కూడా మరి ఏ ఒక్క రోజు కూడా తప్పిపోకుండా మరి రాసి పెట్టడానికి దేవుడి కృప తోడై ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మరి ఆ దినం ప్రారంభించినప్పుడు ఇదే వాక్యంతో ప్రారంభించాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి చాలా చక్కగా మరి ఆ దినం మరి ప్రారంభించినాడు ఇదే వాక్యంతో మరి ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అనగా లోకములో ఉన్న నిన్ను నన్ను మరి లోకంలో ఉన్న ప్రజలమైన మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మరి ఏ ఒక్కరును నశించిపోకుండానట్లు మరి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచువాడు ఏ ఒక్కడూ నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి దేవుడు మరి ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి వాగ్దానం కదా. మరి మరి ఆ చక్కటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందామా? యేసు ప్రభువుని చెంతకు చేరదామా? అలాగే యేసు ప్రభువుని ఒకవేళ నువ్వు ఇంకా పూర్తిగా విశ్వసించినట్లయితే, ఇంకా నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మరి నీ సొంత రక్షకునిగా నేడే మరి అంగీకరించవలసిందిగా నీకు తెలియచేస్తున్నాను. అలాగే మరి ఈ దినం మరి మరి క్రైస్తవేతరులు ఎవరైనా చూస్తుంటే కూడా మరి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు అని మీకు తెలియచేస్తూ మరి మీరు ఎట్టి పరిస్థితులు ఉన్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, మరి అనారోగ్యాలతో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మరి ప్రతి పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు అని మరలా మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతో మంది ప్రజలు నా తండ్రి లేని భాగ్యాన్ని ప్రభా నీ కృపను బట్టి దినం చూడ్డానికి మాకు ఇచ్చావు. మరొక నెల బహుమానం కింద ఇచ్చావు అయా. నేటికి 4 సంవత్సరాలు ప్రభా నా తండ్రి నేను ఈ బోర్డు పరిచర్య ప్రారంభించి నా తండ్రి నేను 4 సంవత్సరాలు చాలా క్రమంగా మర్యాదగా ప్రభా నీ నా మహిమార్థం ఒక్కరోజు కూడా తప్పిపోకుండా రాయడానికి బోర్డు నీ ప్రజలందరూ చదువుకోవడానికి నీ కృపనిచ్చావు. నీకు వందనాలు. అలాగే ఎంతోమంది ప్రజలు నా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాల్లో నీ కృప కలుగునుగాక. ప్రతి ఒక్కరూ నీ చేత ప్రేమించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభు ఏ ఒక్కరూ నశించిపోకుండా నీ కాపుదలు ఇచ్చండి. మా ప్రజలందరికీ రక్షణ దయచేయండి. మా భారతదేశానికి రక్షణ దయచేయండి, కాపుదలు దయచేయండి. మంత్రులు, అధికారులు, ప్రధానులందరినీ కూడా మీరు దర్శించండి. అలాగే ఈ దినం ప్రభు ఎవరైతే మ్యారేజ్ డే బొడ్డ జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచి ఈ నెలంతా కూడా ఆశీర్వాదకరంగా నీ బిడ్డలకు ఉంచమని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనందరినీ మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో బలపరుస్తున్నాడు కనుక మరి దేవుడు మరి ఈ వీడియోలన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.